what is like future of computer science right now? నన్ను చాలా మంది అడుగుతున్నారు. So if you ఒక 10 years back తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఎందుకు వచ్చింది, what was the role of computer science అని అనుకుంటే firstly and what will happen to the data analyst or data related roles? ఇక్కడ AI రోల్ ఎలా ప్లే చేస్తుంది? ఇట్లాంటి రోల్ తీసుకున్నా కూడా వితౌట్ AI it is not going to be there. AI ప్రతి ఒక్క రోల్ కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనం స్టాక్ తీసుకోవాలా లేదా మీన్ స్టాక్ లేదా పైథాన్ ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ ఇప్పుడు డేటా సైన్స్ వస్తుంది కాబట్టి డేటా అనలిటిక్స్ డేటా సైంటిస్ట్ హౌ దే షుడ్ ప్రొసీడ్ లైక్ దే షుడ్ టేక్ ద నెక్స్ట్ స్టెప్స్. ఫుల్ స్టాక్ తీసుకోవాలా డేటా సైన్స్ తీసుకోవాలా ఏ స్ట్రీమ్ లో వెళ్ళాలి అని దట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. ఇట్స్ లైక్ ఆస్కింగ్ గోవాకి వెళ్దామా కాశ్మీర్కి వెళ్దామా అన్నట్టు. అంటే ఇప్పుడు బేసిక్ గా అసలు ఆన్ క్యాంపస్ లో ఏం జరుగుతుంది ఈ రియాలిటీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ హౌ యూ ఆర్ సాల్వింగ్ ఇట్, ఓడిన్ ఇస్ సాల్వింగ్ ఇట్. Right, that's a good point you brought out, Swaroop. So recently in the last one quarter Swiggy has hired 40 to 50 students from us. Okay, which is we consider it as a success because under recession antunaru but our students are still getting placed in companies like Swiggy. Competition is too much in the market. There is lot of demand for data analysts, but హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మన పాడ్కాస్ట్ లో ఉన్నది శృతి మ్యామ్. షీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ఓడిన్ స్కూల్. అండ్ ఈ రోజు ఈ పాడ్కాస్ట్ మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే శృతి మ్యామ్ ఎవరైతే ఓడిన్ స్కూల్లో డైరెక్టరో ఆవిడ కంపెనీస్ తో మాట్లాడి ఓడిన్ స్కూల్ కి కంపెనీస్ ని తీసుకొస్తారనమాట. అంటే ఇన్ డిమాండ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ అనేవి ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయి, కంపెనీస్ కి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆ రిక్వైర్మెంట్ ఉన్న స్కిల్స్ ప్రకారంగా ఇక్కడ స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తూ ఆ స్టూడెంట్స్ ని ప్లేస్ చేయించడం, ఆ కంపెనీస్ని తీసుకురావడం, ఇది చాలా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ శృతి మ్యామ్కి ఓవర్ 16 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. సో మీకు అసలు కంప్యూటర్ సైన్స్ అనేది ఎందుకు భూమిలోకి వచ్చింది, కంప్యూటర్ సైన్స్ ఫ్యూచర్ ఏంటి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఏం రోల్స్ అనేవి పోతాయి, లైక్ వెబ్ డెవలప్మెంట్ అని ఏ రిప్లేస్ చేసేస్తుంది అంటున్నారు, నెక్స్ట్ డేటా సైన్స్ రోల్స్ అన్ని భూమిలోకి వస్తున్నాయి అంటున్నారు, అసలు ఏం రోల్స్ కి డిమాండ్ ఉంటుంది, మొత్తం అన్ని మీ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని ఈ రోజు ఈ పాడ్కాస్ట్ లో ఆన్సర్ అవుతాయి అనమాట. సో ఎక్కువ లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేసేద్దాం విత్ అవర్ శృతి మ్యామ్. హాయ్ శృతి మ్యామ్. హాయ్. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వ్యూవర్స్ ఎవరంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ప్లేస్మెంట్స్. They want to land a good job. Okay. Like some are there with career gap. Right. Some are having like 5 LPA, 6 LPA jobs. Okay. They want to switch into some of the big companies. Okay. Big packages. And some are like engineering graduates. Okay. అంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఫ్రెషర్స్. సో వాళ్ళు ఎలా అంటే ఇంక ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయింది, మాకేం రాలేదు జాబ్స్, ఆన్ క్యాంపస్ రాలేదు. సో నేను నా కాలేజ్లో ఏవైతే ఫేస్ చేశానో సో వాళ్ళందరూ ఆ రియాలిటీని తెలుసుకోవాలి, అది తెలుసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఐఎమ్ డూయింగ్ దిస్ ఆల్ పాడ్కాస్ట్. రైట్. సో ఫస్ట్ మీకు నేను అడుగుదాం అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు వాట్ ఈస్ లైక్ ఫ్యూచర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ రైట్ నౌ? నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే యూ హ్యావ్ బిన్ లైక్ కోవిడ్ రాకముందు ఉన్నారు, జియో రాకముందు కూడా ఉన్నారు, లైక్ వెన్ దెర్ వాజ్ నో ఇంటర్నెట్ అట్ ఆల్, లైక్ ఆల్మోస్ట్ నిల్, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నారు. సో వాట్ ఈస్ ద ట్రాన్సిషన్ యూఆర్ సీయింగ్, వాట్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్? జాబ్స్ ఉంటాయా, కంప్యూటర్ సైన్స్ ఉంటుందా అనే క్వశ్చన్ అడుగుతారు. సో వాట్ డూ వాంట్ టు సే ఆన్ దట్? ఓకే, yes, so I have had a long journey. కోవిడ్ కంటే ముందు, హై స్పీడ్ ఇంటర్నెట్ కంటే ముందు ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. ఓకే, అండ్ కోవిడ్ తర్వాత కూడా చాలా మారింది, కానీ లాస్ట్ 2 yearsలో చూసినంత చేంజ్ లాస్ట్ 15 yearsలో చూడలేదు. ఓకే, మెయిన్ చేంజ్ అంటే మీరు చెప్పినట్టు AI ఈజ్ దేర్. ఓకే, సో ఇఫ్ యూ ఒక 10 years బ్యాక్ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఎందుకు వచ్చింది, వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని అనుకుంటే ఫస్ట్లీ automation was the main role of computing and automation. These are the two main things computer science లో చేసేది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలి. సాఫ్ట్వేర్ ఎందుకు బిల్డ్ చేయాలి? మనం మాన్యువల్గా కూడా సేమ్ వర్క్ చేసుకోవచ్చు కదా. సాఫ్ట్వేర్ బిల్డ్ చేసే అడ్వాంటేజ్ ఏంటి? ఎఫిషియన్సీ పెరుగుతుంది, మిస్టేక్స్ తగ్గుతాయి, టైమ్ టేకన్ టు కంప్లీట్ ద సేమ్ టాస్క్ దట్ విల్ బీ మచ్ లెస్, అండ్ 10 మంది చేసే పని ఒకరు చేయవచ్చు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ బేసికలీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్టార్టెడ్ టు ఫుల్ఫిల్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ సైన్స్ మేక్స్ అ ప్రాసెస్ స్కేలబుల్. స్కేలబుల్ అంటే ఒక 10 members యూజ్ చేస్తే ఎంత ఎఫిషియన్సీ ఉంటుందో రేపటి రోజు ఆ బిజినెస్ పెరిగి ఒక 100,000 or 10 lakh members యూజ్ చేస్తే కూడా ఆ సిస్టమ్ సస్టైన్ చేసుకోగలగాలి. మనం మాన్యువల్గా చేస్తే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈరోజు ఒక 100 members యూజ్ చేస్తున్నారు, అది ఆ ప్రాసెస్ని సర్వ్ చేయడానికి 2 కావాలనుకోండి. మనం మాన్యువల్గానే గ్రో అవుతా పోతే రేపటి రోజు 10 lakh people అదే సిస్టమ్ యూజ్ చేస్తుంటే దానికి ఒక 2,000 membersని ఎంప్లాయ్ చేసుకోవాలి నేను. ఇఫ్ మాన్యువల్గా చేస్తే
అది ఫర్ నో బిజినెస్ ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ వే ఆఫ్ గ్రోత్, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో స్కేలబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్, రైట్? So this is how the software development ideology and all started, that oka process ni automate chesi time takko తీసుకునేటట్టు స్కేలబుల్ ఉండేటట్టు ఆ సిస్టమ్ని ఎట్లా తయారు చేయొచ్చు అనేది, దట్ ఈస్ హౌ ద ఎంటైర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. కానీ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో హార్డ్వేర్ కూడా ఉంటుంది, నెట్వర్కింగ్ కూడా ఉంటుంది, దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్. ఉట్టి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తీసుకుంటే దీంట్లో మళ్ళీ డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, ఆర్కిటెక్ట్స్ ఉంటారు. సో దే మల్టిపుల్ జాబ్ రోల్స్ విత్ ఇన్ దీస్ ఆల్సో. బ్యాక్ అండ్ టెక్ సపోర్ట్ వాళ్ళు ఉంటారు, చాలా రోల్స్ ఉంటాయి దీంట్లో కూడా. కానీ ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుందంటే థ్యాంక్స్ టు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఇప్పుడు ప్రాసెస్ ఆల్రెడీ ఆటోమేటెడ్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రతిసారి ఆ సిస్టమ్ని డెవలప్ చేయాలంటే మాన్యువల్గా ఎవరైనా దాని మీద వర్క్ చేయాలి. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ లాంటి టెక్నాలజీస్తో ఏమవుతుంది, మెషిన్ ఇట్ సెల్ఫ్ విల్ లెర్న్ అండ్ ఇట్ విల్ కీప్ డెవలపింగ్. ఓకే, ఇట్ విల్ బ్రింగ్ ఇన్ అ వెరీ హ్యూమన్ లైక్ ఇంటెలిజెన్స్. మనం ఎట్లా ఆలోచిస్తాము, ఒక సాఫ్ట్వేర్ని కూడా అట్లనే ఆలోచించడానికి మనము ట్రైన్ చేస్తున్నాము. ఫస్ట్ అలా లేకుండే. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఫస్ట్ సాఫ్ట్వేర్ వాజ్ నాట్ థింకింగ్ లైక్ హ్యూమన్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ టు థింక్ లైక్ హ్యూమన్స్. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఫ్యూచర్లో కూడా ఇదే ఉంటుందండి. సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్స్ ఆర్ మెషిన్స్ అనుకుంటే మీరు, అది ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ మోర్ అండ్ మోర్ హ్యూమన్ లైక్ ఇంటెలిజెన్స్. సో దాట్ ఈస్ గోయింగ్ టు బి ద చేంజ్, అండ్ దాట్ ఈస్ ద చేంజ్ దట్ ఐ హ్యావ్ సీన్ ఓవర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్. అంటే ఇప్పుడు బేసిక్గా కంప్యూటర్ సైన్స్ అంటే నార్మల్గా నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అసలు ఇప్పుడు మీరు చాలా సెవరల్ రోల్స్ గురించి చెప్పారు కదా, ఇన్ని రోల్స్ గురించి ఎలా తెలుసుకోవాలి, లేదా ఓకే వింటాం. ఇప్పుడు కొంచెం ఎక్కువ సోషల్ మీడియా కూడా పెరుగుతుంది కాబట్టి జనాలు ఓకే వింటున్నారు, అంటే ఏఐ వచ్చేస్తుంది, రీప్లేస్ చేసేస్తుంది, సో మీరు ఎక్కువ నేర్చుకోవాలి, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి. సో బేసిక్గా చూసుకుంటే ఇప్పుడు అసలు ఏం జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ జాబ్ రోల్స్ అనేవి ఉండబోతున్నాయి అంటే, ఇప్పుడు నిజంగా వెబ్ డెవలప్మెంట్ అనేది లైక్ ఏఐ వల్ల రిప్లేస్ అయిపోతుందా, లేదా వాట్ కైండ్ ఆఫ్ జాబ్ రోల్స్ ఆర్ ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ టు బి దేర్? ఓకే, సరే, మనం స్పెసిఫిక్గా ఏఐ కాంటెక్స్లో మాట్లాడుకుంటే వేరే కూడా ఉన్నాయి, వెబ్ డెవలప్మెంట్ అండ్ ఆల్. కానీ నేను ఏఐ ఎందుకు అంటున్నాను అంటే, మీరు ఎట్లాంటి రోల్ తీసుకున్నా కూడా వితౌట్ ఏఐ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి దేర్. ఏఐ ప్రతి ఒక్క రోల్ కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఆ బిజినెస్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఒక కస్టమర్ వస్తారు, వాళ్ళ కోసం మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి. ఎనీ కంపెనీ డస్ దాట్ ఓన్లీ, రైట్? కానీ ఆ కస్టమర్ ప్రాబ్లం అర్థం చేసుకోకుండా మనం ఎట్లా డెవలప్ చేస్తాము, దట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? సో దెర్ విల్ బీ స్లైట్లీ సీనియర్ లెవెల్ పర్సన్ హూ విల్ టాక్ టు కస్టమర్స్, అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ మీ బిజినెస్లో ప్రాబ్లం ఏంటి, ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, ఈ సాఫ్ట్వేర్ ఎట్లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి మీకు. ఇప్పుడు లాజిస్టిక్స్ కంపెనీ ఉందనుకోండి, ఆర్ మనం అమెజాన్, మనం ఈజీగా ఆర్డర్ పెట్టేస్తాము, అది వచ్చేస్తుంది మనకి, కానీ బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ అవుతుంది, రైట్? సో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, మన గోడౌన్లో ఎన్ని ఇన్వెంటరీ ఎంత ఉంది అది క్యాలిక్యులేట్ చేయడంలో ఎఫిషియన్సీ తీసుకురావడం, ఆర్ ఒక పాయింట్ ఏ నుండి పాయింట్ బి వరకు ఒక ప్రోడక్ట్ మూవ్ కావాలి, దాంట్లో ఎంత ఆటోమేషన్ తీసుకురావచ్చు మనం. సో డిఫరెంట్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్ అనుకుంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, బట్ దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ లేకుండా దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో మీ ఆడియన్స్ ఇప్పుడు ఫస్ట్ అంటే ఫ్రెషర్ లెవెల్ ఆర్ 0 to 2 years, 0 to 3 years ఎక్స్పీరియన్స్లో ఉన్నారు కదా. సో వాట్ దే విల్ బి యాక్చువల్లీ డూయింగ్ ఇస్ ట్రయింగ్ టు సో ద మెయిన్ పర్సన్ విల్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అండ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్ అని ఉంటారు. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్ ఏం చేస్తారు, ఆ బిజినెస్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఆ బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఎట్లాంటి టెక్నాలజీస్ యూజ్ చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఏ బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా ఒక్క టెక్నాలజీ కాదు, అంటే నేను పైథాన్ లాంగ్వేజ్ నేర్చేసుకొని బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాను అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, దాంట్లో కూడా ఒక గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ తీసుకురావాలి. సో ఎట్లాంటి టెక్నాలజీ తీసుకురావాలి, ఎట్లా చూస్ చేయాలనేది దట్ ఈస్ ద సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్ జాబ్. సో బేసికలీ ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ తీసుకోండి, ఫస్ట్ బీమ్స్ పిల్లర్స్ వేసేస్తారు అంతా, ఆ తర్వాత బ్రిక్ వర్క్ అవుతుంది. సో బేసికలీ ఆ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ విల్ క్రియేట్ ద ఫ్రేమ్ వర్క్.
దాంట్లో ఏ సాఫ్ట్వేర్ వెళ్ళాలి ఏంటిది అనేది. సో అదంతా డిసైడ్ అయిన తర్వాత దెన్ ఇట్ కమ్స్ డౌన్ టు డెవలపర్స్ విల్ స్టార్ట్ బిల్డింగ్ అకార్డింగ్ టు ద ఆర్కిటెక్చర్. సో మనం ఎంట్రీ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటారు. సో ఒక ప్రాజెక్ట్ అంటే మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఒక 100 చిన్న చిన్న టాస్క్స్లో డెవలప్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్, ఒక్కొక్క టీం ఒక్కొక్క టాస్క్ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ దెన్ దెర్ ఆర్ టెస్టర్స్. సో డెవలపర్స్ డెవలప్ చేసిన తర్వాత అది ప్రొడక్షన్లోకి వెళ్ళే ముందు దాన్ని టెస్ట్ చేయాలి అండర్ డిఫరెంట్ సినారియోస్. ఓకే, ఈ సినారియో అయితే సాఫ్ట్వేర్ పనిచేస్తుందా లేదా, అదే సినారియో మారితే సడన్గా లోడ్ పెరిగింది అనుకోండి. ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ అని ఉంటుంది, మనం అందరం కూడా షాప్ రైట్, ఇది ఇప్పుడు అమెజాన్ది కూడా సేల్ వచ్చింది అండ్ ఫ్లిప్కార్ట్లో సేల్ వచ్చింది. మనం అందరం ఇప్పుడు వాళ్ళకి సంవత్సరం అంతా ఎంత లోడ్ ఉంటుందో సడన్గా 15 డేస్లో అంత లోడ్ వచ్చేస్తాయి సాఫ్ట్వేర్ మీద. సో ఆ లోడ్ కూడా సాఫ్ట్వేర్ అది హ్యాండిల్ చేసుకోగలగాలి. సో ఇట్లాంటి డిఫరెంట్ సినారియోస్లో టెస్టింగ్ ఉంటుంది. ఇఫ్ ద సాఫ్ట్వేర్ క్లియర్స్ ఆల్ దట్ దెన్ ఇట్ గోస్ ఇన్ టు ప్రొడక్షన్. సో ఇలా మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. ఎలా తెలుసుకోవాలంటే మీరు అన్నట్టు సోషల్ మీడియా ఇస్ అ గుడ్ థింగ్, బట్ వాట్ ఈస్ అ బెటర్ వే ఈజ్ లింక్డ్ఇన్. ఓకే, లింక్డ్ఇన్లో పీపుల్ కమ్ అప్ విత్ అ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్ అడ్వైస్ అండ్ దే కెన్ కనెక్ట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ టాక్ టు దెమ్. ఇంకొకటి యూట్యూబ్లోనే మనం పాడ్కాస్ట్ చేసుకుంటున్నట్టు దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ పాడ్కాస్ట్స్ ఆల్సో దట్ దే కెన్ లెర్న్ స్పెసిఫికలీ అబౌట్ వాట్ ఆర్ ద రోల్స్ అండ్ ఈచ్ రోల్ వాళ్ళు ఏం చేస్తారు, ఆర్కిటెక్ట్ ఏం చేస్తారు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవుతాయి ఆర్కిటెక్ట్. ఈవెన్ దెన్ ఎవ్రీబడి హూ గెట్స్ 10 years ఎక్స్పీరియన్స్ విల్ నాట్ బికమ్ అన్ ఆర్కిటెక్ట్, రైట్? దానికి ఒక స్పెసిఫిక్ స్కిల్ సెట్ కావాలి. సో సోషల్ మీడియాలో దెర్ ఈస్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. యాక్చువల్లీ స్టూడెంట్స్ షుడ్ ఆల్సో స్టార్ట్ మన వాళ్ళ కాలేజ్ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ చేయొచ్చు. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. అంటే నేను చదువుతున్నప్పుడు సేమ్ క్వశ్చన్ రిలవెంట్ ఉండేది, ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే నాకు తెలియదు ఆ టైంలో. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి అంటే ఐ షుడ్ గో అండ్ ఆస్క్ దెమ్ ఇన్ఫర్మేషన్ ఎలా తెచ్చుకోవాలి అనేది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. వాట్ దే షుడ్ ఫోకస్ ఆన్ ఇస్ విచ్ ఇస్ అ రిలయబుల్ ఇన్ఫర్మేషన్, విచ్ ఇస్ నాట్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఏ ఇన్ఫర్మేషన్ మనం యాక్చువల్గా నమ్మొచ్చు, ఏది ఉట్టుగానే చెప్తున్నారు అనేది, దాట్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వస్తే ఐ థింక్ ఇన్ఫర్మేషన్ ఈస్ డెఫినెట్లీ అవైలబుల్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ వాట్ ఐ హావ్ అండర్స్టూడ్ ఇస్ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ. ఎస్, ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఇట్స్ జస్ట్ సాల్వింగ్ దట్ ప్రాబ్లమ్, కరెక్ట్, అండ్ ఇట్స్ హెల్పింగ్ ద యూజర్స్ ఆర్ దట్ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ బిజినెస్ టు మేక్ ఇట్ ఫాస్టర్ విత్ లెస్ హ్యూమన్ ఎఫర్ట్స్. సో బేసికల్లీ దానికోసం ఏవైతే కావాలో, అంటే బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ దానికి డెవలపర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్ కావాలంటే దేర్ రిక్వైర్మెంట్ ఇస్ దేర్. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందంటే ఆఫ్ కోర్స్ దేర్ రిక్వైర్మెంట్ ఇస్ ఆల్సో దేర్. బట్ మీరు లైక్ ఇప్పుడు ఇవి సెవరల్ ఇక్కడ కూడా ఏం అడుగుతారు అంటే నన్ను ఇప్పుడు ఫుల్ స్టాక్ తీసుకోవాలా లేదా డేటా సైన్స్ తీసుకోవాలా, ఇంకా అంటే ఆ స్టూడెంట్స్ పాయింట్ ఎలా ఉంటుంది అంటే బ్రెయిన్, అంటే నేను ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లో మాట్లాడితే మర్న్ స్టాక్ తీసుకోవాలా లేదా మీన్ స్టాకా లేదా పైథాన్ ఫుల్ స్టాకా, జావా ఫుల్ స్టాకా, ఇప్పుడు డేటా సైన్స్ వస్తుంది కాబట్టి డేటా అనలిటిక్సా, డేటా సైంటిస్టా. సో వాట్ ఈస్ ద లైక్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ రైట్ నౌ మీరు అబ్జర్వ్ చేస్తున్నది ఏంటి, హౌ దే షుడ్ అప్రోచ్ టువర్డ్స్ దిస్ ప్రాబ్లమ్స్? ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నా కూడా దే ఆర్ coming with the same question. But how they should proceed, like they should take the next steps? Okay. See, first thing is ఒకటి మనం అందరం ఏం వితౌట్ ఎనీ క్వశ్చన్స్ యాక్సెప్ట్ ఏం చేసుకోవాలంటే మన కాలేజ్లో నేర్పించేది ఇండస్ట్రీలో సరిపోదు. ఓకే, నేను కాలేజ్లో నేర్చుకున్న దాన్ని బట్టి ఓన్లీ కాలేజ్లో నేర్చుకున్న దాన్ని బట్టి నాకు ఒక 10 LPA ప్యాకేజ్ వచ్చేస్తుంది అంటే వెరీ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్కి వస్తుంది. అది కూడా ఎవరికి వస్తుంది అంటే వాళ్ళు సొంతంగా కూడా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ స్కిల్ సెట్స్ని చాలా పెంచుకొని ఉంటారు. ఓకే, సో దోస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ గెట్. అండ్ ఐమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ Tier 1, Tier 2 కాలేజెస్, Tier 2 కాలేజెస్, Tier 3 కాలేజెస్ కూడా అనుకోండి, దాంట్లో కూడా స్టూడెంట్స్కి ప్యాకేజెస్ వస్తాయి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. కానీ దోస్ స్టూడెంట్స్ ఇఫ్ యూ టాక్ టు దెమ్ దే వుడ్ హ్యావ్ డెఫినెట్లీ పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్, రైట్? ఉట్టి నేను క్లాసెస్ విని నాకు కాలేజ్లో నేర్పించిన దాంతో నాకు వచ్చేస్తుంది అంటే కుదరదు. ఎందుకంటే ఇండస్ట్రీలో స్కిల్ రిక్వైర్మెంట్కి కాలేజ్లో నేర్చుకునేదానికి చాలా చాలా తేడా ఉంటుంది. నా నెక్స్ట్ డేటా సైన్స్ చేయాలా, ఫుల్ స్టాక్ చేయాలా, ఏం స్టాక్ నేర్చుకోవాలి అనేది అగైన్ దే హ్యావ్ టు కలెక్ట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దిస్. ఎందుకంటే ఈ లాస్ట్ 2 yearsలో ఎవ్రీ 6 months మారుతుంది. ఓకే, ఫస్ట్
మీన్ స్టాక్ ఉండేది, ఇప్పుడు మర్న్ స్టాక్ అంటున్నారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్. మనం డేటా సైన్స్లో తీసుకుంటే ఎవ్రీబడి టాబ్లూ అనే ఒక విజువలైజేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఒక 3 years ago టాబ్లూ బూమ్లో ఉండేది, చాలా కంపెనీస్ టాబ్లూ యూజ్ చేస్తుండే. లాస్ట్ 1 or 2 years నుండి అందరు పవర్ బిఐకి షిఫ్ట్ అవుతున్నారు. సో ఈ పర్టిక్యులర్ టైంలో ఏ టెక్నాలజీస్ ఉన్నాయో ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పినా కూడా 6 months డౌన్ ద లైన్ అది అప్లికేబుల్ కాకపోవచ్చు. They should explore. They have to explore. They have to explore. అంటే this is not just for freshers. Even 5, 6, 7 years experience ఉన్నా కూడా వాళ్ళు నెక్స్ట్ టెక్నాలజీ ఏం నేర్చుకోవాలి అనేది they have to explore. Because ఇండస్ట్రీ చాలా డ్రాస్టిక్గా మారుతుంది. ఓకే, సో ఎక్స్ప్లోరింగ్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. నా ఇంకొకటి ఫుల్ స్టాక్ తీసుకోవాలా, డేటా సైన్స్ తీసుకోవాలా, ఏ స్ట్రీమ్లో వెళ్ళాలి అనేది దట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. ఇట్స్ లైక్ ఆస్కింగ్ గోవాకి వెళ్దామా కాశ్మీర్కి వెళ్దామా అన్నట్టు. It is your choice. If you like beaches, you go to Goa. If you like mountains, you go to Kashmir, right? Same way lo, if you like coding and development, and if you like to build software, or if you like to build websites or the back end or those kind of core things, go to full stack. అక్కడ కూడా కోడింగ్ నేర్చుకోవాలి, అక్కడ కూడా సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, డేటా సైన్సెస్లో కూడా సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. కానీ వేర్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? ఇప్పుడు సమ్ పీపుల్ విల్ బి హైలీ అనలిటికల్. వాళ్ళకి నంబర్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళకి డేటా అంటే చాలా ఇష్టం, వాళ్ళు 100 questions అడుగుతారు. డేటా అంతా కలెక్ట్ చేసుకొని వాళ్ళ దేర్ మైండ్ ఇస్ బిల్ట్ ఇన్ అ వేకి నేను అనలైజ్ చేస్తాను. దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ డేటా సైన్స్ ఇస్ బెటర్, బికాస్ డేటా సైన్స్ ఇస్ ఆల్ అబౌట్ అనలిటికల్ స్కిల్స్. చాలా స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ కావాలి డేటా సైన్స్కి. అగైన్ డేటా సైన్స్లో కూడా మల్టిపుల్ జాబ్ రోల్స్ ఉంటాయి. దెర్ ఇస్ డేటా సైంటిస్ట్ జూనియర్ డేటా సైంటిస్ట్గా స్టార్ట్ అవుతారు, డేటా అనలిస్ట్గా స్టార్ట్ అవుతారు. ఇంకొక లెవెల్ జూనియర్ అంటే దేర్ ఆర్ సంథింగ్ లైక్ MIS ఎగ్జిక్యూటివ్స్. అది దాట్ ఆల్సో కమ్స్ అండర్ ద లార్జర్ డేటా సైన్స్ పర్వ్యూ ఇప్పుడు. ఓకే, దానికి వెరీ హై అండ్ పైథన్ అదంతా అవసరం లేదు. ఇప్పుడు నాకు కొంతమంది ఉంటారు, నాకు IT కావాలి కానీ నాకు కోడింగ్ ఇష్టం లేదు అంటారు, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. మీకు కోడింగ్ అస్సలకే ఇష్టం లేదు అనుకుంటే మేబీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇస్ నాట్ ఫర్ యూ. ఓకే, మీకు రాకపోయినా కూడా నేర్చుకోవచ్చు. మీకు యాప్టిట్యూడ్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. నాలెడ్జ్ లేకుంటే కూడా దట్ ఈస్ ఓకే. ఓకే, కానీ నాకు అస్సలు ఇష్టం లేదు అయినా కూడా నేను ఐటీలో పోదాం అనుకుంటున్నాను, అట్లాంటివి కూడా క్వశ్చన్స్ వస్తాయి మాకు. నాకు కోడింగ్ ఇష్టం లేదు కానీ నేను డేటా అనలిస్ట్ అవుదాం అనుకుంటాను ఎట్లా అని చెప్పేసి. మీరు ఎంతన్నా కూడా అట్లీస్ట్ ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ కోడింగ్ అన్నిట్లో ఉంటుంది, లైక్ 5 to 10%. యూ డోంట్ హ్యావ్ టు జావా, పైథన్ అవన్నీ కోడింగ్ అవసరం లేదు, అయినా కూడా బేసిక్ లెవెల్ కావాలి అందరికీ. సో ఇప్పుడు AI రావడం వలన కోడింగ్, హార్డ్ కోర్ కోడింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే మనం బేసిక్ కోడ్స్ అవన్నీ AIతోనే జనరేట్ చేయొచ్చు సింపుల్గా, జస్ట్ టు ఎక్స్పెరిమెంట్. అంటే ఇంకా స్టాక్ ఓవర్ఫ్లో అవన్నీ ఉంటాయి, బట్ జస్ట్ టు ఎక్స్పెరిమెంట్ మీరు ChatGPTకి వెళ్ళి how do you write so and so code in Python అంటే ChatGPT will also give you a code. Okay, so AI has మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫీల్డ్ని చాలా వరకు అది చేంజ్ చేసింది. ఓకే, నా ఏఐలో కూడా దేర్ ఆర్ 2 parts. One is the AI developers. Okay, these are the people మన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLMs అంటాం కదా. సో అవన్నీ డెవలప్ చేస్తారు, టెక్నాలజీ డెవలప్ చేస్తారు. ఓకే, దోస్ ఆర్ AI developers or all of that. ది అదర్ సెట్ ఈజ్ అప్లైడ్ AI పీపుల్. అంటే మీరు సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు, మీరు ఒక AI లైక్ మీరు ChatGPT డెవలప్ చేశారు, ఆ డెవలప్ చేసిన టెక్నాలజీస్ని ఎలా వాడాలి నా ఫంక్షన్లో అనేది నేను నేర్చుకున్నాను. సో నేను డెవలప్ చేయలేదు ChatGPTని, కానీ ChatGPT యూజ్ చేసి నేను నా బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటున్నాను. కరెక్ట్. సో AI ఫీల్డ్లో ఉండాలంటే అదైనా రావాలి, ఇదైనా రావాలి. ఓకే, ఎనీ ఫీల్డ్లో ఉండాలన్నా కూడా, మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండాలన్నా కూడా అప్లికేషన్ ఆఫ్ AI tools is definitely required. ఓకే, అది లాస్ట్ 2 yearsలో మనం ఇక్కడ ఓడెన్ స్కూల్లో చూసిన మ్యాక్సిమం డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు వస్తున్న జాబ్ డిస్క్రిప్షన్స్ కానీ మనం కంపెనీస్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమొస్తుందంటే బేసిక్ AI టూల్స్ యూజ్ చేయడం వచ్చా. మీరు వెళ్ళి AI సాఫ్ట్వేర్ డెవలప్ చేయని అవసరం లేదు, కానీ మీకు ఒక AI సాఫ్ట్వేర్ ఇస్తే దాన్ని యూజ్ చేసుకొని హౌ కెన్ యూ మేక్ యువర్ వర్క్ బెటర్. That kind of knowledge is very much required, especially in the freshers this thing. Yes. Dani meer last year there was one term which was very popular, prompt engineering antunde. Everybody was talking about prompt engineering. Correct. So now prompt engineering is going out of fashion, but prompt engineering +1 is what you require. అంటే this will also answer the question ki web developers ni AI replace chestadante they have to use they AI, have to use, they have and they have to develop. Correct. Now
ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే AI is going to become like your Microsoft Word. ఇప్పుడు you might be a software engineer, you might be somebody else, but all of us use Excel, all of us use MS Word, all of us use PowerPoint, right? So AI tools are going to become something like this. మనం ఏ ఫంక్షన్ ఉన్నా కూడా కొన్ని AI tools మనం by default యూజ్ చేయాల్సి వస్తుంది. It will become like an everyday practice. సో AI జాబ్స్ తీసేస్తుందా అంటే ఎవరి జాబ్స్ తీసేస్తుంది? మీరు AI నేర్చుకోకపోతే AI వచ్చిన వాళ్ళు మీ జాబ్ తీసేసుకుంటారు. ఓకే, సో విల్ పీపుల్ లూజ్ జాబ్స్? ఇఫ్ యూ డోంట్ లర్న్ AI యూ విల్ లూజ్ జాబ్స్. అంటే నాకు ఇప్పుడు ఎక్సెల్లో కూడా AI ఇంటిగ్రేట్ అయింది, రైట్? యూ కెన్ యూజ్ AI ఫీచర్స్ ఈవెన్ ఇన్ పవర్ పాయింట్ ఆర్ క్యాన్వా. డిజైనింగ్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ ఆర్ కమింగ్ విత్ AI. ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, కరెక్ట్, అన్ని కూడా AI తోనే వస్తున్నాయి. మీరు ఆ ఫంక్షనాలిటీ నేర్చుకోకుండా నాకు బేసిక్ ఏ వచ్చు నేను దాంతోనే చేస్తాను అని అంటే యూ లూజ్ యువర్ జాబ్. ఎగ్జాక్ట్లీ. అండ్ వాట్ విల్ హ్యాపెన్ టు ద డేటా అనలిస్ట్ ఆర్ డేటా రిలేటెడ్ రోల్స్? ఇక్కడ AI రోల్ ఎలా ప్లే చేస్తుంది? ఇక్కడ కూడా AI ఉంటుంది. సో దట్స్ వై ఇన్ ఓడెన్ స్కూల్ నౌ ఇన్ ద లాస్ట్ 3 months వీ హ్యావ్ ఇంక్లూడెడ్ జనరేటివ్ AI యాజ్ అ మాడ్యూల్. 2 years బ్యాక్ జనరేటివ్ AI మాడ్యూల్ లేకుండే మా కరిక్యులంలో, కానీ ఇప్పుడు రిక్వైర్మెంట్ వస్తుంది కాబట్టి ఆ మాడ్యూల్ కూడా యూజ్ చేసాము. సో జనరేటివ్ AIలో వాళ్ళు అగైన్ LLMs డెవలప్ చేసుకోవడం నేర్చుకోరు, కానీ ఒక టెక్నాలజీని ఎలా వాడి డేటా అనలిటిక్స్ని బెటర్గా పర్ఫామ్ చేయాలి అనేది నేర్పిస్తాము. దాంట్లో కూడా టూల్స్ ఉంటాయి, AI టూల్స్ ఉంటాయి. సో అగైన్ సేమ్ ఇది లాజిక్. ఇఫ్ యూ డేటా అనలిటిక్స్లో కూడా AI అనేది ఇట్స్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో మనం అది నేర్చుకోకపోతే ఇట్ విల్ బి అ థ్రెట్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో, ఇప్పుడు దీని గురించి ఇప్పుడు ఏదైతే డేటా సైన్స్ ఉందో స్పెసిఫిక్గా ఏదైనా ఒక ఫ్రెషర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సైన్స్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా అయిపోవచ్చా? ఫస్ట్ హీ హ్యాస్ టు గో త్రూ డేటా అనలిటిక్స్. లైక్ వాట్ ఐ సో ఇస్ ఫస్ట్ డేటా అనలిటిక్స్ అవి, దాని తర్వాత డేటా సైంటిస్ట్కి వెళ్తాం. దీని గురించి ఇంకొంచెం డెప్త్గా చెప్తే దే విల్ బి. అండ్ ఇది కొంతమంది చెప్తుంటారు అంటే ఇట్స్ లైక్ డేటా ఎలానో పెరుగుతుంది కాబట్టి డేటా విల్ కంటిన్యూస్లీ గ్రో. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. వై దీస్ రోల్స్ హ్యావ్ గ్రోన్ డేటా వి అండ్ వై దీస్ విల్ బి ఎవర్ గ్రీన్. షూర్. అండ్ యాజ్ అ ఫ్రెషర్ ఎలా అవ్వాలి? ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ డేటా అనేది ఎందుకు వచ్చింది, ఎందుకు గ్రో అవుతుంది అనేది. మనం ఇంతకుముందు అనుకున్నాము ఏ బిజినెస్ అయినా ఒక సాఫ్ట్వేర్ ఎందుకు డెవలప్ చేస్తుంది, ఒక బిజినెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి డెవలప్ చేస్తారు ఒక సాఫ్ట్వేర్ని, రైట్? ఎందుకు అది? బికాస్ బిజినెస్ డెసిషన్ మేకర్స్ ఉంటారు. ఇప్పుడు నా బిజినెస్ ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి అని నేను ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇఫ్ ఐఎమ్ ద బిజినెస్ ఓనర్, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, నా ఎట్లాంటి అసెట్స్ పెట్టుకోవాలి, నేను వాట్ షుడ్ బి ద డైరెక్షన్ ఆఫ్ మై బిజినెస్ అనేది ఐ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. ఆ డెసిషన్ ఎలా తీసుకుంటాను నేను? ద బిగ్గెస్ట్ వెల్త్ అంటే నా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే డేటా. సో ఇప్పుడు నా బిజినెస్ లెటర్సే పాస్ట్ 5 years నుండి నేను రన్ చేస్తున్నాను బిజినెస్. ఈ లాస్ట్ 5 years డేటాని అనలైజ్ చేస్తే నాకు దాంట్లో నుండి చాలా ఇన్సైట్స్ వస్తాయి. అంటే నా కస్టమర్స్ ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఇష్టపడుతున్నారు, ఏ సీజన్లో ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి, ఆర్ ఎక్కడ రెవెన్యూ గ్రోత్ ఎలా అవుతుంది, ఏంటిది, ఇదంతా డేటా అనలైజ్ చేస్తే నాకు చాలా ఇన్సైట్స్ వస్తాయి దాంట్లో నుండి. ఓకే, ఆ ఇన్సైట్స్ని నేను అర్థం చేసుకుంటే ఆ ఇన్సైట్స్ని బట్టి నేను ఫ్యూచర్ డెసిషన్స్ తీసుకోవచ్చు యాజ్ అ బిజినెస్ ఓనర్, రైట్? ఇంకోటి అంటే లాస్ట్ 5 or 10 yearsలో మనకు ఉన్నంత డేటా లాస్ట్ ప్రాబ్లీ 500 yearsలో కూడా లేదు మనకి. మన ఎవ్రీ మినిట్ ఎంతో డేటా జనరేట్ చేస్తున్నాము, రైట్? నాట్ జస్ట్ ఆన్ సోషల్ మీడియా, దిస్ లాట్ ఆఫ్ అదర్ సోర్సెస్ ఇన్ విచ్ వీఆర్ జనరేటింగ్ అ లాట్ ఆఫ్ డేటా. ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది అప్పుడప్పుడు, యూనో వెన్ షాపింగ్ చేస్తుంటే కూడా అమెజాన్ ఓపెన్ చేస్తే నేను ఎప్పుడు కూడా సెర్చ్ చేయని ప్రోడక్ట్స్ వస్తాయి, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో. I have never bought something like that on Amazon, but it is still showing me and I am interested in that, right? So ekkada nundi collect chestundi data, maybe some other platform I have used, or నేను Google కి వెళ్ళి search చేశాను కావచ్చు దాని మీద, but Amazon has that data and based on that it is giving me suggestions, right? So a lot of times ఏమవుతుంది, నేను అనుకోకుండా కూడా నేను ఆ పర్చేస్ చేస్తాను అది ప్రోడక్ట్. సో బేసికలీ అమెజాన్ బిజినెస్ పెరుగుతుంది దాంతోని, రైట్? ఎట్లాంటి ప్రోడక్ట్స్ చూపెట్టాలి, ఏ టైంలో ఎట్లాంటి ప్రోడక్ట్స్ చూపెట్టాలి. ఈవెన్ నెట్ఫ్లిక్స్లో చూస్తే కూడా మీరు ఒక మీరు ఒక
టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ అమెజాన్ ప్రైమ్లో కూడా ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీరు ఇష్టపడితే ఆ జానర్ ప్రోగ్రామ్స్ ఆర్ ఆ కేటగిరీ ప్రోగ్రామ్సే ఎక్కువ చూపిస్తుంది మీకు, రైట్? సో ఇవన్నీ ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ డేటా. డేటా లేకుంటే హౌ విల్ ద సిస్టమ్ నో వాట్ టు షో మీ, రైట్? సో బిజినెస్ గ్రోత్కి డేటా ఈజ్ అ బిగ్ వెల్త్ రైట్ నౌ. డేటా కంటే పెద్ద వెల్త్ ఏ బిజినెస్ దగ్గర కూడా లేదు. సో a lot of businesses are investing into data analysis. That is why last 3-4 yearsలో మనం డేటా అనలిస్ట్ అంటే ఇంత గ్రోత్ చూసింది దానికోసం. ఇప్పుడు మీరు ఒక డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కదా, ఒక పిరమిడ్ స్ట్రక్చర్ తీసుకుంటే బాటమ్ ఇట్ విల్ బి ద వైడెస్ట్, వెడల్పుగా ఉంటుంది. యాజ్ యూ గో అప్ ఇట్ బికమ్స్ నారో అండ్ నారో, రైట్? ఒక ట్రయాంగిల్ షేప్ మీరు విజువలైజ్ చేసుకోండి. సో బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ విల్ బి ద జూనియర్ డేటా అనలిస్ట్స్. మెనీ ఆర్ రిక్వైర్డ్, ఓకే? వాళ్ళు అనలైజ్ చేసిన డేటాని నెక్స్ట్ లెవెల్లో దాన్ని ఆటోమేట్ చేయడం, దాంట్లో నుండి ఇన్సైట్స్ తీయడం, ఆల్ దాట్ data scientists will do, and there will be machine learning people and all that. They will train the machines based on this data. Okay, and then you grow to more senior data scientists avani. Now okati viewers ki em cheppalante utti designation name మీద పోకండి, ఎందుకంటే సేమ్ చేసే పని అదే. కొన్ని కంపెనీస్ డేటా అనలిస్ట్ అంటారు, కొంతమంది ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు, కొంతమంది జూనియర్ డేటా సైంటిస్ట్స్ అంటారు. యాక్చువల్లీ మీరు జాబ్ డిస్క్రిప్షన్ చదివితే అన్నీ సేమ్ ఉంటాయి. అదే సీక్వెల్ మీద పని చేయాలి, అదే బేసిక్ పైథన్ కోడ్స్ రాయాలి, సమ్ రోల్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీద ఉంటాయి, సేమ్ విజువలైజేషన్స్, అన్ని సేమ్ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కానీ డెసిగ్నేషన్ వేరే వేరే ఉంటుంది. సో డెసిగ్నేషన్ మీద వెళ్ళకుండా యాక్చువల్లీ ఆ జాబ్ డిస్క్రిప్షన్ చదివితే వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టార్ట్ అట్ డేటా అనలిస్ట్ లెవెల్ ఇఫ్ దే ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రెషర్స్ కానీ ఆర్ అబ్సల్యూట్లీ ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ లేకుండా వేరే డొమైన్ నుండి షిఫ్ట్ అవుతున్నా కూడా ఈ డొమైన్కి ఫ్రెషర్స్ అన్నట్టే కదా వాళ్ళు. మీకు 5 years బిజినెస్ డెవలప్మెంట్ ఆర్ సేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు డేటా సైన్స్ నేర్చుకొని దీంట్లోకి వస్తున్నారు అంటే డేటా సైన్స్లోకి మీరు ఫ్రెషరే, రైట్? సో వాళ్ళు యూజువలీ ఆ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ రోల్స్ నుండి స్టార్ట్ చేస్తారు. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ద గ్రోత్ విల్ బి వెరీ ఫాస్ట్ డిపెండింగ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్, వాళ్ళు ఎట్లా నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది. సో దట్స్ హౌ ఇట్ గ్రోస్. డేటా సైంటిస్ట్ కావాలంటే ఇంకొక ఎలిమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ డొమైన్ నాలెడ్జ్. ఓకే, డొమైన్ నాలెడ్జ్ అంటే డేటా సైన్స్ అనేది ప్రతి ఒక్క డొమైన్లో యూజ్ అవుతుంది. కన్స్ట్రక్షన్లో యూజ్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ అవుతుంది, ఉట్టి ఐటీలోనే కాదు, ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో యూజ్ అవుతుంది. సో ఒక బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఆ బిజినెస్ గురించి కూడా కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి కదా నాకు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు అబ్సల్యూట్లీ నాకు బ్యాంకింగ్ నాలెడ్జే లేదు, నాకు ఫైనాన్స్ నాలెడ్జే లేదు, అయినా కూడా బ్యాంకింగ్ కోసం ఒక LLM డెవలప్ చేస్తున్నాను ఆర్ ఒక AI టూల్ డెవలప్ చేస్తున్నాను, దట్స్ నాట్ పాసిబుల్. యూ నీడ్ సమ్ డొమైన్ నాలెడ్జ్. సో అందుకే స్టార్టింగ్లోనే ఎవరు కూడా డేటా సైంటిస్ట్ అనే రోల్ రాదు, బికాస్ డేటా సైంటిస్ట్ అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ టెక్నాలజీ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్లస్ డొమైన్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ డొమైన్ నాలెడ్జ్ మనకి ఎంత స్ట్రాంగ్గా అర్థమవుతుందో అంత ఈజీగా మనము ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వీ కెన్ క్రియేట్ దోస్ ఆటోమేషన్ మోడల్స్. సో డేటా సైంటిస్ట్ కొంచెం సీనియర్ లెవెల్కి వస్తుంది, బట్ బేసికలీ ఇఫ్ ఫ్రెషర్స్ ఆర్ జాయినింగ్ దే షుడ్ లుక్ ఎట్ డేటా అనలిస్ట్ ఆర్ లైక్ ఐ సెడ్ సమ్టైమ్స్ ఈవెన్ జూనియర్ డేటా సైంటిస్ట్ అనే రోల్ ఇస్తారు, బట్ అందరు చేసే పని అదే. కరెక్ట్. అంటే నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే బేసిక్గా నేనేం చెప్పాను అంటే కోడింగ్ ఇంట్రెస్ట్ లేదంటే డేటా అనలిస్ట్కి వెళ్ళొచ్చేమో ట్రై చేయొచ్చేమో అనేవాడిని. కాకపోతే దే విల్ స్టక్ దేర్, అంటే ఎందుకంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే హ్యావ్ టు లెర్న్ దట్ coding, right, so that they can go to the higher packages, right, or towards the data scientists. So ఒకవేళ కోడింగ్ రావట్లేదు నాకు పర్లేదు ఒక 4-5 LP అంటే ఓకే డేటా అనలిస్ట్ ఓకే అని చెప్పేసి ఓకే. బట్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ దట్, మీరు ఎలా అయితే ఇందాక అన్నారో కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు నో నీడ్ టు కమ్ ఇన్ టు సాఫ్ట్వేర్. ఉంటాయి కొన్ని రోల్స్ ఆర్ దేర్, లైక్ డేటా అనలిస్ట్ లో కొంచెం తక్కువ అవసరం ఉంటుందేమో, బట్ పర్లేదు. కాకపోతే యూ విల్ స్టక్ ఎట్ దేర్, దట్ ప్యాకేజ్ లోనే ఉండిపోతారు, మేబీ గ్రోత్ తక్కువ ఉంటుంది, అలాంటి కేసెస్ ఉండొచ్చు. సో వాట్ ఐ లర్న్డ్ ఇస్ కోడింగ్ at some point of time నేర్చుకోవాల్సిందే if you come into these roles. So కోడింగ్ అగైన్ డేటా అనలిటిక్స్లో మనం పైథన్ బేస్డ్ కోడింగ్ ఉంటుంది, పవర్ BI కోడింగ్, పవర్ BI బేస్డ్ కోడింగ్ ఉంటుంది.
సో యాజ్ యూ గ్రో స్టార్టింగ్కి ఎనీ ఆఫ్ ఇట్ ఈస్ ఓకే. ఓకే, స్టార్టింగ్లో దట్ 5 to 10 lakh ప్యాకేజ్ చాలా ఫ్రెషర్స్కి వస్తుంది. ఓకే, 6-7 lakhs 5 lakhs చాలా మనకి 5-6-7 lakhs వస్తుంటుంది. కానీ ఆ లెవెల్ నుండి మీరు గ్రో చేయాలంటే ఏదన్నా ఒక్క ఏరియాలో మీరు మీ ఎక్స్పర్టీస్ పెంచుకోవాలి. చాలా మంది ఏం తప్పు చేస్తారంటే నాకు అన్నీ రావాలి అనుకొని ఇది కూడా నేర్చుకుంటుంటారు. అది సో దేర్ విడ్త్ ఆఫ్ నాలెడ్జ్ విల్ బీ బిగ్, డెప్త్ ఉండదు వాళ్ళకి. సో ఒక కంపెనీ మీకు 25 lakhs ప్యాకేజ్ ఇవ్వాలనుకోండి, అంటే నెలకి 2 లక్షలు ఖర్చు పెడుతున్నారు మీ మీద. అంటే మీలో ఏదో ఒక ఎక్స్పర్టీస్ చూస్తేనే కదా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పర్టీస్, వై విల్ అ కంపెనీ స్పెండ్ 2 lakhs ఆన్ యూ, రైట్? అదే ఎంట్రన్స్ స్టార్టింగ్ లెవెల్లోనే 25 lakhs తెచ్చుకోవడం చాలా కష్టం, చాలా తక్కువ మందికి వస్తుంది. బట్ ఒక 5 lakhs ఇప్పుడు ఓడిన్ స్కూల్లోనే 2 years బ్యాక్ వీ ప్లేస్డ్ సమ్ పీపుల్ అట్ 4 lakhs 5 lakhs. రైట్ నౌ దే ఆర్ అట్ 20 lakhs. 2 yearsలో దే గ్రూ ఫ్రమ్ 4 lakhs to 20 lakhs, అంటే 5 times శాలరీ పెరిగింది వాళ్ళకి. అదే వాళ్ళు స్టార్టింగ్లోనే నాకు 4 lakhs ఉద్యోగం వద్దు, నాకు ఇప్పుడే 10 lakhs కావాలి అంటుంటే దిస్ గ్రోత్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్, రైట్? ఇఫ్ అ కంపెనీ is spending that much on you, they will expect that much from you also. Correct? So starting packages will be low, కానీ ఇది ఫీల్డ్ ఎలా అంటే within 2 to 3 years it will multiply drastically, and there are so many cases we have seen like that. ఓకే, కానీ ఫుల్ స్టాక్ లో నేను చూసినంత వరకు ఇట్స్ లైక్ అ స్లో గ్రోత్ ఉంటుంది అక్కడ కూడా, బట్ ఇట్స్ అ స్లో గ్రోత్. అక్కడ కూడా ఏంటంటే దే షుడ్ లర్న్ డేటా అండ్ ఆల్, బికాస్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఏ కూడా ఆల్మోస్ట్ చేసేస్తుంది అది. నా దే ఆల్సో గెట్ ఇన్ టు ఓకే, వాళ్ళు ఫుల్ స్టాకే కాకుండా దే ఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ టు అండర్స్టాండింగ్ ద డేటా, అండర్స్టాండింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, యూజర్ రిక్వైర్మెంట్ ప్రకారం దే ఆర్ ఆల్సో అప్ స్కిల్లింగ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ డే, రైట్? సో ఇప్పుడు ఈ డేటా సైన్స్ చూసుకుంటే నేను ఇక్కడ ఏమంటానంటే, బికాస్ మామూలుగా చూసుకుంటే నేను ఎలా చెప్తానంటే డేటా సైన్స్ అంటే నా ప్రకారంగా ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ దానికి సేల్స్ పెంచుకోవాలి. ఇప్పుడు ఆ కంపెనీకి సేల్స్ పెంచుకోవాలంటే వెబ్ డెవలపర్స్ ఉన్నారు, ఓకే, బట్ వాళ్ళు ఎంత యూఐ మార్పించేసినా, ఎంత ఫ్రంట్ ఎండ్ మార్పించేసినా, స్విగ్గీ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ కొనాలంటే వాడు వచ్చి బిర్యానీ కొనేసి వెళ్ళిపోతాడు. బట్ వాట్ ఇఫ్ డేటా అనలిస్ట్ తీసుకుని ఫుల్ స్టాక్ వాళ్ళ నుంచి ఇంకా ఇద్దరు ఉంటే ఇద్దరు నుంచి డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ వాళ్ళని తీసుకొని ఏ ఏరియా వాళ్ళు ఏది ఎక్కువ కొంటున్నారు, ఏ స్టేట్ వాళ్ళు ఏ స్పెసిఫిక్ ఏరియాలో ఏది ఎక్కువ కొంటున్నారు అనేది అనాలిసిస్ చేసి నువ్వు ఇక్కడ ఇలా చూపించు అలా చూపించు అని చెప్పేసి చూపిస్తే ఓకే, బిర్యానీ వాడు యాడ్ టు కార్ట్ కొట్టగానే కింద కోక్ వచ్చేసింది, కింద అవి వచ్చేసాయి, ఇవి వచ్చేసాయి. సో దట్ బిల్లింగ్ అంటే వాళ్ళు కొనుక్కోవాలని లేదు, బట్ అది యాడ్ చేయగానే అది మనకు డెలివరీ కొనేస్తారు, టెంప్టేషన్. ఎగ్జాక్ట్లీ. సో నేనేం చెప్తానంటే డేటా సైన్స్ లో ఉన్న రోల్స్ కి దే ఆర్ ఈవెన్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ బిజినెస్ సేల్స్ గ్రోత్, అండ్ దట్స్ వై వాళ్ళకి ప్యాకేజెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ద ఫుల్ స్టాక్ ఆర్ వెబ్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకంటే అనేది నేను చెప్తుంటా. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మనము ఎవ్రీ బిజినెస్ హ్యాస్ అ వెబ్సైట్, ఓకే? ఆ వెబ్సైట్లోకి వచ్చి మనం మార్కెటింగ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తాము, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్ చూసారు ఎవరు, ఆ యాడ్ని క్లిక్ చేస్తే వెబ్సైట్కి వస్తారు, ఓకే? ఆ వెబ్సైట్ ఏం చేయాలి, ఆ వెబ్సైట్ ఆ విజిటర్ని కస్టమర్లో కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ ద వెబ్సైట్స్ జాబ్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఏం చేస్తారు, దే హ్యావ్ టు, వాళ్ళు ఆ పేజ్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఆ పేజ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్క్రోల్ చేసి వచ్చేసరికి నేను ఈ ప్రోడక్ట్ కొనాలి, నేను ఈ బిజినెస్కి కస్టమర్ అవ్వాలనేది కన్విన్స్ కావాలి విజిటర్. దాట్ ఈస్ ద బెస్ట్ డిజైన్ ఆర్ ద బెస్ట్ ఫంక్షనాలిటీ. నా ఇప్పుడు ఆ వెబ్ డెవలపర్ ఆ ఫంక్షనాలిటీని ఎలా డెవలప్ చేస్తారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం స్క్రోల్ చేస్తుంటే ఒక వెబ్సైట్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ వస్తుంది మనకి, ఓకే? ఏ ఫ్రేమ్లో కస్టమర్స్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఆ నాలెడ్జ్ ఉంటే ఆ ఫ్రేమ్ యూఐ యూఎక్స్ మనం బెటర్ చేయొచ్చు, ఓకే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫోల్డ్లో మనం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పెట్టాము, ఆ ఫస్ట్ ఫోల్డ్లో చాలా మంది అసలు టైం స్పెండ్ చేయట్లేదు, అంటే యువర్ కస్టమర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ విచ్ యు ఆర్ షోయింగ్ రైట్ ఆన్ ద టాప్. If they are not interested, why should you put something on the top? You should not do that, right? అదే 5th fold or 6th foldలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీద చాలా ట్రాఫిక్ వస్తుంది అనుకోండి, బేసిక్ కామన్ సెన్స్ ఏంటి, దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ పెట్టాలి మనం, రైట్? సో ఒక విజిటర్ వెబ్ పేజ్లో ల్యాండ్ అవ్వంగానే ఆయనకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తే
then step by step he will get converted and he'll fill the form and submit. ఇప్పుడు ఎవరు ఎక్కడ వస్తున్నారు ఏంటిది ఆల్ దాట్ ఇన్ ద బ్యాక్ అండ్ డేటా అనలిస్ట్ క్యాన్ డూ. దిస్ ఇస్ అ వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో దెర్ ఆర్ మెనీ టూల్స్ ఫర్ దిస్, బట్ దెన్ ఈవెన్ సేల్స్ అనలిటిక్స్ కానీ మార్కెటింగ్ అనలిటిక్స్ కానీ దీస్ ఆర్ ఆల్ బిగ్ జాబ్ ఏరియాస్ రైట్ నౌ. సో ఒక వెబ్ పేజ్ని అనలైజ్ చేసి కూడా మన కస్టమర్స్ బిహేవియర్ ఎలా ఉంది, ఆ కస్టమర్ బిహేవియర్ మన వెబ్ పేజ్లో కన్వర్ట్ అవుతుందా, దాన్ని మనం ప్రొజెక్ట్ చేయించుకోగలుగుతున్నామా, చూపించగలుగుతున్నామా. సో ఆ డెవలప్మెంట్ అనేది వెబ్ డెవలపర్స్ చేస్తారు, కానీ వాళ్ళు ఎలా చేయాలి అనేది వాళ్ళకి ఫీడ్బ్యాక్ అనేది అనలిస్ట్స్ నుండి వస్తుంది. కరెక్ట్, ఎందుకంటే 5 years బ్యాక్ చూసుకుంటే అంత డేటా ఉండేది కాదు కాబట్టి దీస్ రోల్స్ వర్ నాట్ ఇన్ సో డిమాండ్. కరెక్ట్, మాన్యువల్ గా లేదా ఫుల్ స్టాక్ వాళ్ళే చేసేవారు. సో సంథింగ్ దట్ లైక్ దట్ ఐ ఆల్సో డోంట్ నో, బట్ ఇలా జరుగుతుండేది. బట్ నౌ బికాస్ లైక్ యూజర్స్ ఆర్ స్కేల్డ్ ఆఫ్టర్ ఆన్లైన్ వచ్చిన తర్వాత డ్రాస్టికల్లీ పెరిగింది కాబట్టి నౌ ఎవ్రీ వన్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు లైక్ డేటాని యూజ్ చేసుకొని ఎలా వాళ్ళ ప్రొడక్ట్ బిజినెస్ సేల్స్ ని పెంచుకుందాం అనే దాని మీద ఉన్నారు. కరెక్ట్, ఎవ్రీ వన్ హ్యాస్ ప్రొడక్ట్స్. నా అమెజాన్ లాగానే ఒక 10 ఉండొచ్చు, కాకపోతే దే హ్యావ్ డేటా. హూ హ్యావ్ డేటా విల్ బి ద బిగ్ ప్లేయర్స్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. సో ఇప్పుడు యాజ్ అ కాలేజ్ ఫ్రెషర్గా ఇప్పుడు మామూలుగా ఏవైతే జాబ్ రోల్స్ వస్తాయి, ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి ఏంటంటే ఓకే 12 LPA వచ్చేసినా కూడా వాళ్ళకి కూడా చూసుకుంటే వాళ్ళకి సపోర్ట్ రోల్స్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి 12 LPA బాగుంది చూడడానికి, కాలేజ్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే నేను అనుకునేవాడిని అసలు వీళ్ళకి ఏం రాదు కదా, నా సీనియర్స్ అసలు నాకే ఇంకా బాగొచ్చు, వీళ్ళకి ఎలా జాబ్ వచ్చేసింది అనుకున్నా. కాకపోతే ఆఫ్టర్ దట్ 1 year నేను లాస్ట్ 3 months బ్యాక్ తెలుసుకుంటే ఆ 12 LPA కూడా సపోర్ట్ రోలే. సో టెక్నికల్ సపోర్ట్ రోల్, వర్క్ అంత ఎక్కువ ఉండదు, బట్ అక్కడ మళ్ళీ ఇంకొక కోర్స్ తీసుకొని అప్ స్కిల్ అవుతున్నారు అనమాట. ఎవ్రీడే నైట్ కోర్స్ తీసుకుంటూ లైక్ 3-4 lakhs కోర్స్ మళ్ళీ. సో ఇప్పుడు అలా ఉన్నారు ఫ్రెషర్స్ రైట్ నౌ. ఇప్పుడు ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అంటే ఇప్పుడు బేసిక్గా అసలు ఆన్ క్యాంపస్ లో ఏం జరుగుతుంది, ఈ రియాలిటీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ హౌ యూ ఆర్ సాల్వింగ్ ఇట్, ఓడిన్ ఇస్ సాల్వింగ్ ఇట్. రైట్, సో మీరు దట్స్ అ గుడ్ పాయింట్ యూ బ్రాట్ అవుట్ స్వరూప్. సో క్యాంపస్లో ఏ బేసిస్ మీద శాలరీస్ ఇస్తారు. ఓకే, అప్పుడప్పుడు టాపర్స్కి జాబ్ రాదు కానీ బ్యాక్ బెంచర్స్కి వచ్చేస్తుంది. ఓకే, ఎక్కువ ప్యాకేజ్తో వస్తుంది. ఫ్రంట్ బెంచ్లో కోసం సిన్సియర్గా ఉన్న వాళ్ళకి 6 LPA వస్తే అసలు క్లాస్ కూడా రెగ్యులర్గా అటెండ్ చేయని వాళ్ళకి, పర్సంటేజ్ కూడా తక్కువ ఉన్న వాళ్ళకి 8 NPA 10 NPA వస్తుంది. నేను యాక్సెంచర్ జాబ్కి వచ్చినప్పుడు 4 LPA అది. నేను 4 years ఎంతో కష్టపడి జాంగో నేర్చుకున్నా, ఫ్రేమ్వర్క్స్ నేర్చుకున్నా, అన్నీ నేర్చుకున్నా. అండ్ అందులో ఏం జరిగిందంటే అసలు 3 years కోడింగ్ రాని వాడు ఏం చేశాడు, వాడు సెలెక్ట్ అయిపోయాడు, ఫస్ట్ రౌండ్ పాస్ అయిపోయాడు. ఇట్స్ ఆల్ లైక్ బేసిస్. నేను అవ్వలేదు ఫస్ట్ రౌండ్. సో టీచర్స్ ఆల్ లైక్ అదేంట్రా నేను నుంచి హోప్స్ పెట్టుకున్నాం రాలేదని చెప్పేసి. సో అదే అనమాట కాలేజ్లో అలా జరుగుతుంటుంది. సో అక్కడ ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కార్పొరేట్స్తో పనిచేసి నాకు అర్థమైంది ఏంటంటే, ఐ మైట్ బి కరెక్ట్, ఐ మైట్ బి రాంగ్, ఐ డోంట్ నో, కానీ నేను కూడా కొంచెం డేటా అనాలిసిస్ చేసుకున్నా, అది ఎవరికి వస్తుంది, ఎట్లాంటి స్టూడెంట్స్కి వస్తుంది అనేది. ఎస్పెషలీ 0 to 2 years ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ అప్ టు 2 years ఎక్స్పీరియన్స్. ఇండస్ట్రీ పర్స్పెక్టివ్లో ఈ 0 to 2 ఆల్మోస్ట్ ఫ్రెషర్స్. ఓకే, there are 2 things that they see. First, is this person trainable? ఓకే, ప్రస్తుతం నీకేం రాకపోవచ్చు కానీ నేను తీసుకుంటే నేను ఏదైనా నేర్పిస్తే నేర్చుకునే కెపాసిటీ నీలో ఉందా అనేది చూస్తారు. ఓకే, అది మనకు క్లియర్గా అర్థం కాదు. సో మేబీ హీఈస్ నాట్ డన్ వెల్ అంటే పర్సంటేజ్ చూస్తే ఈ కేపబిలిటీ అర్థం కాదు మనకి, కానీ వాళ్ళ ఇంటర్వ్యూలో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఈజ్ దిస్ పర్సన్ ట్రైనబుల్, యాటిట్యూడ్ సరిగ్గా ఉందా, అంటే నువ్వు చేసింది తప్పు అవ్వు, ఇట్లా కాదు చేసేది, ఈ పద్ధతిలో చేయాలి అనుకుంటే ఆ కొత్త పద్ధతి అడాప్ట్ చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసుకొని అయినా ఇంప్లిమెంట్ చేయగలుగుతాడా. అట్లాంటి స్కిల్ ఉందనుకోండి, దాట్ ఈజ్ అ అసెట్ ఫర్ ద కంపెనీ. ఎందుకంటే కంపెనీ రిక్వైర్మెంట్స్ కూడా మారుతుంటాయి. సో ఈజ్ దిస్ పర్సన్ ట్రైనబుల్, ఆ కాన్ఫిడెన్స్ కంపెనీస్కి వస్తే ప్యాకేజ్ కూడా పెరుగుతుంటుంది. ఓకే, విచ్ ఇస్ వై 10 on 10 GPA వచ్చింది అనుకోండి, ఆయనకు యాటిట్యూడ్ లేదనుకోండి, ఇప్పుడు కూడా నాకు 10/10 వచ్చేసింది, నాకు వచ్చిందే కరెక్ట్, ఐఎమ్ అ పర్ఫెక్ట్ పర్సన్, దిస్ ఇస్ హౌ ఐ డూ, అట్లాంటి యారగెన్స్ ప్రొజెక్ట్ చేశారు అనుకోండి ఇంటర్వ్యూలో, వాళ్ళని సెలెక్ట్ చేయరు.
But somebody who's got a 6 LP or a 6 GPA or 7 GPA, వాళ్ళెళ్ళి నాలో నేర్చుకునే కేపబిలిటీ ఉంది, ఐఎమ్ అన్ ఓపెన్ మైండెడ్ పర్సన్, ఐ కెన్ యాక్సెప్ట్ వాట్ యూర్ టీచింగ్ మీ అనేది ప్రొజెక్ట్ చేస్తే దర్ ఇస్ మచ్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ దిస్ పర్సన్ గెటింగ్ సెలెక్టెడ్. ఓకే, బికాస్ కంపెనీస్ నేను అన్నట్టు ఎవాల్వ్ అవుతుంటాయి, రైట్? Companies don't want rigid mindsets. Okay, they want people who can be groomed over a period of time. So that is one major differentiating factor. Endukante fundamental technologies chaala mandiki vastadi. That fundamental plus one X factor anukondi. It can be, you can't explain it, but there is that X factor in some people. It could be the confidence that they project. Ante naku 10% vachu, kani about that 10% I am super confident. And case 2, నాకు 100% వచ్చు, కానీ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ఎనీ ఆఫ్ దట్ 100%. విచ్ వన్ విల్ ద కంపెనీ చూస్? సరే, నీకు 10% వచ్చు కదా కాన్ఫిడెంట్గా, అంత చాలు. మిగతా 90% నువ్వు ఆన్ ద జాబ్ నేర్చుకుంటావు నువ్వు, కానీ ఆ 10% మీద కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుంది. బట్ నీకు 100% వచ్చినా కూడా నీకు దేంట్లో కూడా కాన్ఫిడెన్స్ లేదు. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి వై షుడ్ ఐ స్పెండ్ మై మనీ యాజ్ అ కంపెనీ? There are a lot of other factors also. It is not just the technical skills, it is not just your percentage. The way you present yourself, the way you project yourself. ఇంకొకటి చాలా మంది రిజిడ్ మైండ్ సెట్స్ ఉంటారు, ఆ టీంలోనే వాళ్ళు సెట్ కారు అనే ఫీలింగ్ వచ్చేసింది అనుకోండి HR వాళ్ళకి, when they are interviewing, they will not select you. Forget about giving you a high package. తర్వాత నాకు 10 on 10 ఉంది అయినా కూడా నాకు సెలెక్ట్ చేయలేదు అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు. నిన్ను హైర్ చేసుకుంటే నువ్వు ఆ టీంలో ఫిట్ అవుతావు, ఆ టీమ్ డైనమిక్స్కి నువ్వు అడ్జస్ట్ అవుతావు అనే కాన్ఫిడెన్స్ లేకపోతే they will not select you. సో టెక్నికల్ స్కిల్ ఒక సైడ్ అయితే, బిహేవియరల్ స్కిల్, సాఫ్ట్ సైడ్స్ కూడా దాట్ ఆల్సో ప్లేస్ అ రోల్, ఎస్పెషల్లీ ఇన్ ద 0 to 2 years రేంజ్. ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దీస్ మైట్ నాట్ మ్యాటర్ దట్ మచ్, బికాజ్ ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది అది. కానీ ఫ్రెషర్స్లో కంపెనీస్ డోంట్ ఎక్స్పెక్ట్, కంపెనీస్కి కూడా తెలుసు ఏంటి కాలేజ్లో నేర్చుకున్నది సరిపోదని చెప్పేసి, వాళ్ళకు కూడా తెలుసు. ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటే ఫస్ట్ 6 months to 1 year ఇస్ అ లాస్ ఫర్ ద కంపెనీ. ఎందుకు? నీకు జీతం ఇస్తున్నారు, పైన ఆన్ టాప్ ఆఫ్ దట్ ద ట్రైనింగ్ యూ ఆల్సో, ఉల్టా ప్రొడక్టివిటీ కూడా లేదు నీ నుండి, రైట్? ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ జస్ట్ పోరింగ్ మనీ ఇన్ టు యూ. అయినా కూడా ఎందుకు పోర్ చేస్తున్నాను? ఆఫ్టర్ 6 months యూ విల్ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్. దట్ ఈస్ వై ఫస్ట్ 6 months ఎనీ ఫ్రెషర్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద కంపెనీ, అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ 6 months or 1 year. ఆ ప్రాజెక్ట్లో డిప్లాయ్ అయ్యే వరకు ఫర్ అ కంపెనీ యు ఆర్ అన్ ఇన్వెస్ట్మెంట్. బాండ్స్ రాసుకుంటారు, కరెక్ట్. ఇప్పుడు 6 months ట్రైన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేసే టైంకి వెళ్ళిపోతే లాస్ కదా కంపెనీకి. నాట్ జస్ట్ ట్రైనింగ్ లాస్, మళ్ళీ కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇంకొక 6 months లాస్. సో దర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దట్ ప్లే రోల్ ఇన్ దిస్. ఫస్ట్ ఇస్ టెక్నికల్ ఫౌండేషన్స్ డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకొకటి యువర్ పర్సనాలిటీ యాజ్ సచ్ హ్యాస్ టు బీ ఇన్ అ వే దట్ కంపెనీ, దట్ ఈస్ ఇంకొకటి. కోవిడ్ టైంలో చూసాము, కోవిడ్ టైంలో మెయిన్గా హైరింగ్ ఎందుకు మారింది అంటే పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంతకుముందు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒక 7-8 years బ్యాక్ నోబడీ వాజ్ టాకింగ్ అబౌట్ ఇట్. పీపుల్ టాక్డ్ అబౌట్ కాన్ఫిడెన్స్, కానీ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మీరు హెచ్ఆర్స్తో మాట్లాడండి, వాట్ ఆర్ ద 3 top skills you want? they'll say ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా తట్టుకునే ఇది ఉండాలి, బికాస్ కోవిడ్లో లాట్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ అ బ్రేక్ డౌన్. ఆ స్ట్రెస్ని దే వర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్, అండ్ ప్రెజెంట్ వర్క్ ప్లేసెస్ ఆర్ స్ట్రెస్ఫుల్. సో ఆ స్ట్రెస్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందా? సో ఆల్ దీస్ ఆల్సో ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ హైరింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు మీరు ఈ టెక్నికల్ స్కిల్స్ ప్లస్ అలానే ఈ ఏవైతే ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయో, ఇట్ కుడ్ బి సాఫ్ట్ స్కిల్స్ అవ్వచ్చు, లేదా బిహేవియరల్ స్కిల్స్ అవ్వచ్చు. లైక్ కాలేజెస్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెక్నికల్ స్కిల్స్ నేర్పించరు, ఆ బిహేవియరల్ స్కిల్స్ ఇవన్నీ తర్వాత ఇంకా. So how Odin is solving this, right? And apart from others, or basically oka graduate fresher ki how Odin is solving these both things? Okay, so Odin school lo em chestamante first 6 months will be rigorous training. Okay, it is all project based training. Chaala projects మీద assignments మీద వర్క్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు వాళ్ళకి బిహేవియరల్ స్కిల్స్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఫస్ట్ వాళ్ళు అడిగేది ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనేది. దాంట్లోనే చాలామంది దెబ్బతింటారు. వాళ్ళు వెళ్ళంగానే మై నేమ్ ఇస్ సో అండ్ సో, మై ఫాదర్ ఇస్ దిస్, మై మదర్ ఇస్ దిస్, మై బ్రదర్ ఇస్ దిస్, మై సిస్టర్ అని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. ఆ కంపెనీకి ఎందుకు, వై డస్ అ కంపెనీ రిక్వైర్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అవన్నీ చెప్పొద్దు ఇంట్రడక్షన్లో, కానీ చాలామందికి తెలియదు అది, ఎస్పెషలీ ఫ్రెషర్స్.
సో ఇవన్నీ మిస్టేక్స్ రెక్టిఫై చేయడానికి స్టార్టింగ్ నుండి ఈ సాఫ్ట్ స్కిల్స్ కానీ బిహేవియరల్ స్కిల్స్ కానీ మాడ్యూల్స్ కూడా విల్ బీ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఇంకొకటి ఏంటంటే టెక్నికల్ ట్రైనింగ్లో కూడా వాళ్ళకి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ స్లాట్స్ ఉంటాయి. అంటే ఉట్టి ప్రాజెక్ట్ చేయడం కాదు, ఇన్స్ట్రక్టర్స్ ముందు ప్యానెల్ ముందు వాళ్ళు ప్రెజెంట్ చేయాలి వాళ్ళ ప్రాజెక్ట్ని. వాళ్ళు ప్రెజెంట్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ తప్పుపోతున్నారు, వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారా లేదా ఒక ప్రాజెక్ట్ని. అంటే ఇంకోటి అంటే ఎనీ ఇంటర్వ్యూ యూ గో టు ప్రాజెక్ట్ గురించి డెఫినెట్గా చెప్పమంటారు. ఎట్లాంటి ప్రాజెక్ట్, బికాజ్ కంపెనీస్ డోంట్ ఆస్క్ ఫర్ డెఫినేషన్స్. పైథాన్ డెఫినేషన్ చెప్పండి, సింటాక్స్ చెప్పండి అనేది ఎవరు కూడా అడగరు. మీరు చేసిన ప్రాజెక్ట్ గురించి చెప్పండి అంటారు. ఓకే, ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ తర్వాత ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తారో ఆ టెక్నాలజీస్ ఎందుకు యూజ్ చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవుట్పుట్ వచ్చింది లాస్ట్, దట్ ఈస్ ద ఫైనల్ థింగ్. కానీ వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో నీ థాట్ ప్రాసెస్ ఏంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇవన్నీ కూడా చాలామందికి తెలిసి ఉండదు. సో ఒక ఓడిన్ స్కూల్లో టెక్నాలజీ నేర్చుకొని ఆ టెక్నాలజీ మీద ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ ప్రెజెంట్ చేయాలి. ప్రెజెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో దట్ ఈస్ హౌ, అండ్ అలాంగ్ విత్ దాట్ సాఫ్ట్ స్కిల్స్ మాడ్యూల్స్ కూడా వస్తుంటాయి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఒక రౌండెడ్ ఆర్ ఒక హోల్సమ్ ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ ఫస్ట్ 6 months. ఆ తర్వాత వాళ్ళకి రెజ్యూమే ప్రిపరేషన్ ఉంటుంది. వీ డూ అ లాట్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూ రౌండ్స్. ఎందుకంటే ఓడిన్ స్కూల్లో వీ గెట్ అ లాట్ ఆఫ్ పీపుల్. మీరు చెప్పినట్టు ఐ థింక్ యువర్ ఆడియన్స్ ఆల్సో కెరియర్ గ్యాప్ వాళ్ళు ఉంటారు, రైట్? అంటే కుడ్ బి ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆర్ విమెన్ మెటర్నిటీ బ్రేక్ తీసుకొని రిటర్న్ వస్తుంటారు, ఆర్ డిఫరెంట్ రీజన్స్. ఆంటర్ప్రీనర్స్ యాక్చువల్లీ స్టార్టప్స్ పెట్టేసి నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్. వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇష్యూ ఉంటుంది. అంటే ఇంత గ్యాప్ వచ్చేసింది కదా, ఇప్పుడు నేను మళ్ళీ రీలాంచ్ చేసుకోగలుగుతానా లేదా, నా ఏజ్ గ్రూప్ని కంపేర్ చేసుకుంటే నేను కొంచెం వెనక్కి వెళ్ళిపోయాను కదా అనేది వాళ్ళకి మైండ్ సెట్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళతోని కూడా మనం కొంచెం వర్క్ చేసి వాళ్ళ రెజ్యూమేని ఎట్లా ప్రజెంట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ చెప్పేది ఏంటంటే చాలామంది కవర్ చేసేసేద్దామా, చాలామంది వచ్చి మనం ఫాల్స్ ఎక్స్పీరియన్స్ పెడదామా అట్లాంటివి అడుగుతుంటారు. సో వీ డోంట్ డూ ఆల్ ఆఫ్ దాట్. వీఆర్ లైక్ వెరీ స్ట్రేట్, వాట్ ఎవర్ యూ ఆర్, మీరు కాన్ఫిడెంట్గా ప్రెజెంట్ చేస్తే ఇట్ విల్ వర్క్, రైట్? సో దట్ ఈస్ వై లైక్ ఓడిన్ స్కూల్ చూసుకున్నా కూడా డేటా సైన్స్ లో ఆల్మోస్ట్ టాప్ లో ఉంటుంది అండ్ కంపేర్ టు ఆల్ అదర్ థింగ్స్. అండ్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, వాళ్ళకి ఒకసారి నేను చెప్దాం అనుకుంటున్నా, ఇఫ్ యూ గైస్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ టు దిస్ డేటా సైన్స్, ఒకవేళ మీరు అర్థం చేసుకుందాం అనుకున్నారు, మీ యాక్చువల్ ఫీల్డా కాదా, లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్లో లైక్ ఎగ్జాంపుల్ ఓడిన్ స్కూల్ ఉంది, దీంట్లో జాయిన్ అయితే మీకు ఎలా సక్సెస్ ఉంటుంది, లేదా ఇక్కడ అలమ్నిస్ ఇక్కడ చదివి పాస్ అయిన వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నా కూడా, మీకు కెరియర్ కాల్ కావాలనుకుంటున్నా కూడా, ఐ విల్ అటాచ్ అ లింక్ ఆఫ్ ఎ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ లింక్ ఉంటుంది కింద. అక్కడికి వెళ్ళి యూ కెన్ రిక్వెస్ట్ కాల్ బ్యాక్. అక్కడ మీరు జస్ట్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళే కాల్ చేసి మీకు మొత్తం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దేర్ ఈస్ ఆల్సో వన్ ఫీచర్ విచ్ ఐ లైక్ అబౌట్ ఓడిన్ ఇస్ లైక్ పే ఆన్ సక్సెస్. మీకు ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో దెన్ ఓన్లీ దే విల్ టేక్ అదర్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఫీజు తీసుకొని రిమైనింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో లైక్ దే విల్ టేక్ ద 10% ఆఫ్ దే లైక్ సిటీసీ, రైట్? సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సిటీసీ. అండ్ ఫైనల్గా మీరు వాళ్ళకి అంటే ఫ్రెషర్స్కి వీళ్ళందరికీ ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు ఫర్ దేర్ కెరియర్? ఓకే, సో ఫస్ట్ మీరు ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, డేటా సైన్స్ తీసుకుంటే దాంట్లో మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత పెంచుకోగలుగుతారో దాట్ ఈస్ ఇంపార్టెంట్. ఉట్టి చెక్ బాక్స్ వచ్చేసింది, నాకు పైథాన్ ఫార్ములాస్ వచ్చేసాయి, నాకు కోడ్ కమాండ్స్ వచ్చేసాయి అంటే కాదు, దాని మీద ఎన్ని ప్రాజెక్ట్స్ యాజ్ పాసిబుల్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్స్ని ప్రెజెంటేషన్ నేర్చుకోవాలి. సో అప్లికేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దాట్ same kind of technologies ni, if you can learn some AI tools to make your job easier, that is a huge add-on. So I don't want to give too much advice nobody follows, but if I have to give 1 or 2 pieces of advice, first is Odin School gani any other institution gani, if you are joining somewhere, first please check how many projects are part of the boot camp. How many projects will you execute, will you get feedback on those projects? అది లేకపోతే దెన్ యువర్ మనీ ఈస్ గోయింగ్ వేస్ట్. ఎగ్జాక్ట్లీ. నా ఫ్రెండ్స్ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, మళ్ళీ అదే సేమ్ క్వశ్చన్, మళ్ళీ అది సేమ్ రెజ్యూమే, అందులో వాళ్ళు మెషిన్ లెర్నింగ్ స్కిల్లో పెట్టుకుంటున్నారు. లైక్ దే షుడ్ పుట్ ద కోర్ స్కిల్స్, బట్ లైక్ దే షుడ్ పుట్ కోర్ స్కిల్స్. అండ్ ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ యూ పుట్ సమ్ స్కిల్ ఆన్ యువర్ రెజ్యూమే, యూ షుడ్ యాక్చువల్లీ నో దట్ స్కిల్, బికాస్ ఇన్ ఇంటర్వ్యూ దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్, సో యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. మీరు 2 స్కిల్స్ పెట్టండి, కానీ ఆ 2 స్కిల్స్ యూ నో ఇట్ ప్రాపర్లీ.
right? So that is the advice I'd give you. Please build your practical knowledge as much as possible. Theoretical knowledge toni jobs rao. Exactly. Competition is too much in the market. There is lot of demand for data analysts, but companies will still not pay for somebody who doesn't know how to application రాని వాళ్ళకి practical application రాకపోతే companies are not going to hire. So practical application మీద చాలా focus పెట్టాలి. Along with that, some AI tools if they can learn. Third thing they can also do is expand the network. Connect with more people. ఇప్పుడు మీ డేటా అనలిస్ట్ కావాలనుకుంటే ఎగ్జిస్టింగ్ డేటా అనలిస్ట్ తో కనెక్ట్ అవ్వండి, లింక్డ్ఇన్ లో కనెక్ట్ అవ్వండి, ఆర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కమ్యూనిటీస్ ఈవెన్ ఆన్ డిస్కార్డ్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఛానల్స్ ఆల్సో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి ఫర్ డేటా అనలిస్ట్ అండ్ డేటా సైంటిస్ట్. సో బికమ్ అ పార్ట్ ఆఫ్ దోస్ కమ్యూనిటీస్. ఇట్స్ ఫ్రీ, రైట్? దాంట్లో ఏం యూ డోంట్ హ్యావ్ టు పే మెంబర్షిప్ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ. సో బికమ్ అ పార్ట్ ఆఫ్ దీస్ కమ్యూనిటీస్. అట్లీస్ట్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమవుతున్నాయి అనేది అర్థమవుతుంది మీకు. సో యూ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఓకే, అంటే పాతకాలం లాగా లైబ్రరీకి వెళ్ళి కూర్చొని చదవాలి అనేది లేదు కదా, మనకు సెల్ ఫోన్ మీద అన్నీ వచ్చేస్తుంది. సో ప్లీజ్ యూజ్ యువర్ సెల్ ఫోన్ ఫర్ అ బెటర్ పర్పస్ అండ్ గెట్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఆల్సో నేను ఇంకొక పాయింట్, నేను కూడా ఓడిన్ స్కూల్ ఎలిమినీస్తో మాట్లాడుతున్నప్పుడు వెన్ ఎవర్ ఐ డూ అ పాడ్కాస్ట్, రైట్, దే ఆల్సో స్పీక్ యాక్చువల్లీ ఏదైతే ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటాయో లేదా మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయో, రెజ్యూమే ప్రిపరేషన్ ఉంటుందో, దే గివ్ మోర్ ఎంఫసిస్ టువర్డ్స్ దీస్ థింగ్స్ విచ్ ఐ హ్యావెంట్ సీన్. నా ఫ్రెండ్స్ వేరే చోట్ల ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారు కాబట్టి అది తక్కువ అయినా కూడా కంపారిటివ్లీ అట్ దెన్ దే ఆర్ నాట్ ప్రోగ్రెసింగ్ కదా. సో అది తక్కువ ఫీజ్ అయినా కూడా దే ఆర్ నాట్ ప్రోగ్రెసింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ యూ ఆర్ పుట్ ఎంటైర్ రిసర్చ్, మొత్తం రీసెర్చ్ చేయండి. అండ్ నాట్ ఓన్లీ దట్ నేను చెప్పా అని చెప్పేసి తీసేసుకోవడం కాదు, యూ ఆల్సో పుట్ రీసెర్చ్, యూ ఆల్సో చెక్ కాల్ బ్యాక్ చేయండి, రిక్వెస్ట్ కాల్ బ్యాక్ చేసి అర్థం చేసుకోండి, మొత్తం రీసెర్చ్ చేసి తీసుకుంటే దట్స్ వాట్ మై సజెషన్ ఇస్. Yeah, see, that's the difference, you know. Recently, in the last 1 quarter, Swiggy has hired 40 to 50 students from us. Okay, which is, we consider it as a success because under recession antunaru, but our students are still getting placed in companies like Swiggy. So difference enti anedi vallaki ento vacho vallu confident ga cheppagalugutunnaru, you know, that practical skills they have. So that is the reason why we also take pride in what we do and hope many other students also get such similar success. Sure, ma'am. Thank you so much. Thank you, ma'am. Thanks, my pleasure. Thank you, everyone. Thank you.